మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఉప్పెన మూవీతో టాలీవుడ్కు పరిచయమైన ఆయన మొదటి ప్రయత్నంలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి క్రేజీ రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన రిజల్ట్స్ ఇవ్వకపోవడంతో ఆయన కెరియర్ ఒక్కసారిగా కాస్త స్లో అయిందని చెప్పాలి. వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా 2023 నవంబర్లో విడుదలైన ఆదికేశవ తర్వాత నుంచి ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటించకపోవడం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గత 3 సంవత్సరాలుగా 100కు పైగా కథలు విన్న వైష్ణవ్ తేజ్ వాటిని రిజెక్ట్ చేసినట్లు ఇప్పటికే టాక్ వినిపించింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఆయనను సంప్రదించినప్పటికీ కథల విషయంలో ఆయన రాజీ పడలేదని సమాచారం. కెరీర్లో వరుస పరాజయాలు ఎదురైన తర్వాత నెక్స్ట్ మూవీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైష్ణవ్ తేజ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే స్టోరీ, రోల్, డైరెక్టర్ వంటి విషయాలపై ఎక్కువ సమయం తీసుకుని నిర్ణయం తీసుకున్నారని వినికిడి. కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా హంట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన కథ వైష్ణవ్ తేజ్ని ఆకట్టుకున్నట్టు సమాచారం.